హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వర్షాకాలం కదా, మా మామయ్య గారికి అయితే తెలిసిన వాళ్ళు నాటు పుట్టగొడుగులని తెచ్చిచ్చారు. ఒకవేళ మీకు గానీ నాటు పుట్టగొడుగులు దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. దొరికిందే బంగారం అన్నట్టుగా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 పచ్చిమిర్చి, 2 కట్ చేసుకున్న ఆనియన్స్, 2 టమాటాలు, 5-6 వెల్లుల్లిపాయలను వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ లోకి 1 టీ స్పూన్ అలా ఆయిల్ వేసేసి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ ని వేసేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ షాజీరా, 4 ఇలాచి, 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకును వేసేసి ఒకసారి అలా కలుపుకోండి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసేసి టీ గ్లాస్ వాటర్ ని పోసేసి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని వేసేసి కుక్ చేసుకోవాలి. కసూరి మేతిని వేసుకోవాలి. చివరిగా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేస్తే సరి.